పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ విజ్ఞప్తితో ట్రంప్ ఒక మెట్టు దిగి వచ్చాడు. 2 వారాల పాటు దాడులను నిలిపివేస్తూ కాల్పుల విరమణ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలన్న ప్రధాన డిమాండ్తో ఇరాన్కు మరోసారి గడువు ఇచ్చాడు ట్రంప్. అటు ఇరాన్ కూడా దీనికి తగ్గట్టే స్పందించింది. తమ డిమాండ్లకు అమెరికా తలొగ్గింది కాబట్టే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని, అయితే హార్ముజ్ జలసంధిలో రాకపోకలు తమ సైనిక పర్యవేక్షణలోనే జరుగుతాయని స్పష్టం చేసింది. ఇలా ఇరు దేశాల మధ్య రాజీ కుదిరిన కొన్ని గంటలకే భారత విదేశాంగ శాఖ మేల్కొంది. ప్రస్తుతం ఇరాన్లో దాదాపు 9,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 1,800 మంది మాత్రమే స్వదేశానికి చేరుకోగలిగారు. మిగిలిన వారు ఇంకా అక్కడే ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారు. అందుకే భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ వీడండి, త్వరగా వచ్చేయండి అంటూ స్పష్టమైన పిలుపునిచ్చింది. భారత పౌరులు ఎవరు కూడా రాయబార కార్యాలయంతో ముందస్తు సంప్రదింపులు లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వైపు వెళ్లకూడదని సూచించింది. ఏ చిన్న తప్పు జరిగినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నంబర్లను అండ్ మెయిల్స్ ను విడుదల చేసింది. నిన్నటి వరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలని, సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని చెప్పిన రాయబార కార్యాలయం ఇప్పుడు దొరికిన ఈ 2 వారాల సమయాన్ని గోల్డెన్ ఛాన్స్ లా భావించాలని చెబుతోంది. ప్రతి భారతీయుడు తాము సూచించిన సురక్షిత మార్గాల ద్వారానే ప్రయాణించాలని, ఒంటరిగా సాహసాలు చేయవద్దని కోరింది. యుద్ధం మళ్లీ ఎప్పుడు తీవ్ర రూపం దాల్చుతుందో తెలియని నేపథ్యంలో భారత ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గమ్యం సుదూరంగా ఉంది, కానీ భారతీయులను సురక్షితంగా చేర్చడమే లక్ష్యంగా ఇప్పుడు ఢిల్లీ నుంచి టెహ్రాన్ వరకు అధికార యంత్రాంగం పరుగులు తీస్తోంది.